Today, for our meditation, we will read John's Gospel, chapter 15, verses 1 to 11. ఈరోజు మన ధ్యానాంశము యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. Yes. 11 వచనాలు మనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోష పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. We are familiar that there are 7 I ams in this gospel. ఈ సువార్తలో నేనే అనే 7 మాటలు ఉన్నట్లుగా ఈ యోహాను సువార్తలో మనం గమనిస్తాం. And they are given to us to learn wonderful truths in relation to Christ and as well as in relation to believers. మరి యేసు ప్రభువుని గురించిన విషయాలు నేర్చుకోవడానికి, అలాగే విశ్వాసులకు సంబంధించిన మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఆ నేననే మాటలో అనేక విషయాలు, అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి. And we should be very careful, first of all, మొదటగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. if Christ who says I am, if he is not understood properly, rest of the truth we cannot understand. మరి నేనే అనే మాటను మనము సరైన విధానములో అర్థం చేసుకోకపోతే మిగతా విషయాలను కూడా మనం సరైన రీతిలో అర్థం చేసుకోలేము. Please read John chapter 8 verse 58. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనాన్ని చదువుకుందాం. Jesus said to them, verily, verily, I say unto you, before Abraham was, I am. 58వ వచనం, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. Usually those who know English, they know that there is some problem in this sentence. మరి ఎవరికైనా ఇంగ్లీష్ గాని అర్థం చేసుకోగలిగితే ఈ వాక్యంలో ఒక సమస్య ఉన్నది. They feel that the sentence should be like this: before Abraham was, I was. చాలా మంది ఎట్లా ఉండాలి? అబ్రహాము ఉండక మునిపే నేను ఉంటిని అని ఉండాలి. But the Bible here tells I am. కానీ ఇక్కడ ఏముందంటే నేను ఉన్నాను అనే మాట మనం చూసుకున్నాం. It means the person and his personality, they are emphasized in this word I am. కాబట్టి ఈ మాటలో నేనే మాటలో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని అది నొక్కి చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And let us go back to the book of Exodus chapter 3 verse 14. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. Yes, this here we find
that God calls himself I am. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను ఉన్నవాడును అని అంటూ ఉన్నాడు. I am that I am. నేను ఉన్నవాడును, అనువాడనై ఉన్నాను. Having no beginning and no end. ఆయనకు ప్రారంభము లేదు, అంతము లేదు. Self-existent God, Khuda. ఆయన తనకు తానుగా ఉనికిని కలిగి ఉన్నాడు. And then we understand that what the Lord says in John's Gospel. ఆ విధంగానే ఈ యోహాను సువార్తలో మరి ఆ విధంగా కొన్ని మాటలను మనం గమనించగలం. When he says, I am the true vine, that I am is the same one who has been revealed in the Old Testament. పాత నిబంధన గ్రంథములో నేనే అనే మాట ఉంది కదా, ఆ మాటే నూతన నిబంధనలో కూడా నేను నిజమైన ద్రాక్షావళిని అంటున్నాడు కదా. ఆ మాట పాత నిబంధనలో ఉన్న నేననే మాట, నూతన నిబంధనలో ఉన్న నేననే మాట రెండు ఒకటే. So it is very important for every believer, first of all, to learn this very person who says I am. కాబట్టి నేనే అనే చెబుతున్నాడు కదా ఆయన, ఆ వ్యక్తిని గురించినటువంటి విషయాలను తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. If you will not learn this I am, నేనే ఆ విషయాన్ని మనం సరిగా అర్థం then the whole message in the following verses you will only think of yourself only. మరి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే కింద ఉన్న వచనాలను మనం సరిగా అర్థం చేసుకోలేం. That is why so many believers, they are concerned about their spiritual life, their progress, but they think very less that why that progress comes to them. మరి చాలా మంది విశ్వాసులు వారి యొక్క అభివృద్ధిని గురించి, వారి యొక్క ఆత్మీయ స్థితిని గురించి మరి అనుకుంటుంటారని ఆలోచన చేస్తుంటారే గాని అది ఏ విధంగా వారికి వచ్చిందో దాని గురించిన పట్టింపు వాళ్ళకు ఉండదు. We believers, we understand too much as teachings from the Bible, but we neglect the person and the work of Lord Jesus Christ. బైబిల్లో ఉన్న అనేక విషయాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటాం, కానీ అసలు యేసు ప్రభు ఎవరు, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో దాని విషయంలో మనం జాగ్రత్త వహించాం. This is not the principle of the Bible. కానీ బైబిల్కి సంబంధించిన నియమము అది కాదు ప్రియులారా. Every truth in the scripture is connected with God himself. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి సత్యము కూడా అది దేవునికి సంబంధించి ఉంటుంది. This is the principle we find in John's Gospel. అదే నియమాన్ని ఈ యోహాను సువార్తలో మనం గమనిస్తున్నాం. Before he writes this John's Gospel, ఈ యోహాను సువార్త రాయడానికి ముందు he begins with God. దేవునితో అనే ఆ మాటతో అది ప్రారంభమైంది. That is God manifest in flesh, the person of Lord Jesus Christ. దేవుడు మరి కృపాసత్య సంపూర్ణ, ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా నివసించాలని చూస్తాం. So first few verses of John's Gospel, they give us the whole base of this gospel. కాబట్టి ఈ సువార్తకు సంబంధించిన ప్రాథమిక విషయాలన్నీ కూడా యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి భాగాలలోనే మనం చూస్తాం. It is the mind of the Holy Spirit that each and every believer, first of all, should be established in the knowledge of Lord Jesus Christ. ప్రతి విశ్వాసి ప్రభువును గురించినటువంటి అనుభవ జ్ఞానము పొందాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనే ఉన్నది. Even Peter ends his epistle, grow in the grace and in the knowledge of our Savior, Lord Jesus Christ. పేతురు కూడా తన పత్రికలో మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప విషయములో, జ్ఞానం విషయములో మీరందరూ ఎదగాలని కోరుకుంటున్నానంటూ ఉన్నాడు. Paul himself emphasizes that I may know him. పౌలు కూడా అంటున్నాడు, నేను ఆయనను ఎరుగు నిమిత్తం అనే మాట అంటున్నాడు పౌలు. There is no man in the Old Testament who well understood the teachings than the Paul. మరి పాత నిబంధన గ్రంథం లేదా ఈ గ్రంథంలో పౌలు గురించినటువంటి లేదా పౌలు అర్థం చేసుకున్న విషయాలు మరి ఎవరు అర్థం చేసుకోవాలి. I do not make any distinction that this gospel was bigger than that one, but what I say that more truth was revealed to him. మరి ఇది ఈ సువార్త గొప్పదని, ఇంకొక సువార్త చిన్నదని చెప్పడం లేదు, కానీ మరి ఎక్కువ సత్యాలు ఈ సువార్తలో బయలుపరచబడినట్లుగా మనం చూస్తాం. So here we find before John begins his gospel, he brings the person of Lord Jesus Christ before us. ఈ యోహాను మరి ప్రారంభించడానికి ముందుగానే యేసు ప్రభువును గురించినటువంటి వ్యక్తిత్వాన్ని మనకు తెలియజేస్తున్నాడు. In the beginning was the word.
ఆదియందు వాక్యం ఉండెను. that the person is eternal. అక్కడ ఆ వ్యక్తి నిత్యుడనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. And the word was with God. వాక్యము దేవునితో ఉండిననే మాట మనం చూస్తున్నాం. And this word is, or this person is distinct than God. మరి ఈ వ్యక్తి దేవునితో సమానుడు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. And the word was God. ఆ వాక్యమే దేవుడై ఉండెను. It means that he is God. దాని అర్థం ఆయనే దేవుడు అని అర్థం అక్కడ. So then later on he tells us that he is the creator. ఆయన సృష్టికర్త అనే మాట కూడా మనం చూస్తాం. Because all things are received being through him, and without him not one thing received being which was received being. అక్కడ ఉంది కదా 3వ వచనంలో, సమస్తం ఆయన మూలముగా కలిగినది ఆయన లేకుండా కలగలేదు. And in him was life. ఆయనలో వెలుగుండెను, ఆ జీవం ఉండెను. Not that he acquired life from something else, ఏదో ఒక దాని నుంచి ఆయన జీవాన్ని పొందలేదు. because he was God. In that sense he has life and he gives life. ఆయన దేవుడు కనుక ఆయనలోనే జీవం ఉంది కాబట్టి ఆ జీవాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. So like that, in the first chapter he reveals many truths in relation to the person of Lord Jesus Christ. కాబట్టి యేసు ప్రభు యొక్క వ్యక్తిని గురించినటువంటి విషయాలు ఈ మొదటి అధ్యాయంలో అనేక సత్యాలు బయలుపరచబడుతున్నట్లుగా చూస్తాం. If you take the simple definition, Jesus Christ is God manifest in flesh. యేసు ప్రభు దేవుడై ఉండి ఆయన శరీరధారిగా ప్రత్యక్షమాయను. And anyone in this world who wishes to know God, the main source is that the person of Lord Jesus Christ who reveals God, because he himself is God. ఎవరైనా దేవుడిని గురించి తెలుసుకోవాలని ఆశ ఉంటే అది యేసు ప్రభువులోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయనే దేవుడు కనుక. So before we begin our study, let us remember it is very important to learn the person and the work of Lord Jesus Christ. కాబట్టి ఈ ధ్యానాలు మనం ప్రారంభించడానికి ముందుగా యేసు ప్రభువుని గురించిన వ్యక్తిత్వాన్ని, ఆయన జరిగించిన కార్యముల గురించి మనం ఆలోచన చేయాలి. Now he says, I am the true vine. నేను నిజమైన ద్రాక్షావల్లిని. Why did he use the word true? ఎందుకు ఆయన నేను నిజమైన అనే పదాన్ని వాడాడు, నిజమైన అనే పదాన్ని వాడాడు? Let us go back to Yeshaya chapter 5. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. Please read verse 2. 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యలో బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, గాని అది కారు ద్రాక్షలు కాచెను. You see, in the Old Testament, Israel is called vine. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలు ద్రాక్ష తోటకు లేదా ద్రాక్షావల్లికి సాదృశ్యంగా ఉన్నారు. How God took it from the land of Egypt and then planted it in the promised land. మరి ఆ ద్రాక్షావల్లిని ఏ విధంగా ఐగుప్తు దేశంలో నుంచి తీసి మరి వాగ్దాన దేశంలో దానిని నాటాడు ఆయన. And God looked fruit from Israel. కాబట్టి ఆ ద్రాక్షావల్లికి సాదృశ్యంగా ఉన్న ఇజ్రాయేల్ నుండి ఆయన ఫలాలు కావాలని కోరుకున్నాడు. Bible tells us that he also looked that it should bring forth grapes. మరి దేవుని వాక్యం ఏమో చెప్తుంది, ఆ ద్రాక్షావల్లిలో నుంచి కాయలు, ద్రాక్ష పండ్లు కావాలని ఆయన కోరుకున్నాడు. But it brought forth wild grapes. మరి ఏం కాసాయి? కారు ద్రాక్షలు కాసినట్లుగా. So in that sense, Israel proved himself as a false. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇశ్రాయేలీలు నిజమైన ద్రాక్షావల్లులు కాదు అని అర్థమవుతుంది. Now the Lord tells us, I am the true vine. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు. So when we study him, we see that how that fruit comes through his work. మరి ఈ భాగాన్ని మనం చదివితే ఆయన చేసిన కార్యము ద్వారా ఆ ఫలము ఏ విధంగా బయటకు వచ్చిందో మనము అర్థం చేసుకోగలం. How he finished the work on the cross of Calvary and glorified the Father.
కలువరి శిలువలో ఆయన చేసిన కార్యము ద్వారా తండ్రిని మహిమపరిచాడు. His life was altogether fruitful and he himself is altogether lovely. ఆయన జీవితం అంతా ఫలవంతమైంది, ఆయన జీవితం అంతా ప్రేమపూర్వకమైంది. Now because of his finished work, now he talks about the branches, the believers. మరి తాను చేసిన ఆ కార్యము ద్వారా ఆ తీగలను ఆయన విశ్వాసులుగా చెబుతూ ఉన్నాడు. In his absence, it is the believer who brings fruit for God. ఆయన ఈ భూమి మీద లేనప్పుడు, ఆయన లేనప్పుడు ఈ తీగలు ఉన్నాయి కదా, ఈ కొమ్మలు ఇవి ఫలాన్నిచ్చేవిగా ఉండాలి. And my father is the husbandman. నా తండ్రి వ్యవసాయకుడు అంటూ ఉన్నాడు. So he is taking care of that vine. మరి ఆయనే ఆ ద్రాక్ష తోటను మరి పరిరక్షించేవాడుగా ఉన్నాడు. As to every branch in me not bearing fruit, he takes it away, and as yes. ఫలింపని ప్రతి తీగను దాని పనికిరాని తీగను ఆయన తీసి పారేస్తాడని చూస్తున్నాం. He takes it away. దానిని తీసి పారవేస్తాడు. When this verse is read, ఈ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు it confuses many people. మరి చాలా మందిని ఇది మరి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది, కొంచెం గందరగోళానికి గురి చేస్తూ ఉంటుంది. That branch is taken away. ఆ కొమ్మను తీసి పారవేయుట అనే మాట ఉంది కదా. And sometimes a false doctrine is made out of it that a person can be lost even he is saved. మరి దాని అర్థం ఏమిటి? ఒకవేళ ఆ వ్యక్తి రక్షింపబడిన వాడైనప్పటికీ అతనిలో ఉన్న అబద్ధ బోధ ఉంటుంది కదా, అసత్యముతో కూడిన బోధలను తీసివేయాలని దాని అర్థం. But when you read the original language, దీన్ని మరి మనం కరెక్ట్ గా చదవాలన్నప్పుడు the original language, సరైన భాషలో మనం చదవాలనుకున్నప్పుడు he takes it away. It means దాన్ని తీసి పారవేయటం అంటే అర్థము that it can be translated that he lifts them up. He lifts that branch up. ఆ తీసి పారవేయటం అంటే ఆ కొమ్మను పైకి లేపటం అని అర్థం. When that branch grows, ఆ కొమ్మ పెరుగుతూ ఉంటుంది, and when it is too much long, అది బాగా పొడవుగా పెరిగినప్పుడు it comes to the earthly side. మరి అది బాగా పొడవుగా పెరిగినప్పుడు ఆ బరువుకు అది కింద భూమి మీదకు వాలిపోతుంటుంది. And then it becomes dusty also sometimes. దాని మీద కొంత మట్టి మురికి కూడా చేరుతూ ఉంటుంది. Being so much attracted to the earth, మరి అది భూమికి ఆకర్షితమైపోతూ ఉంటుంది, not able to bring fruit. అట్లా భూమి మీద పడిపోవటం వల్ల ఫలాలు రావు దాంట్లో. The word translated here, he takes it away, can be translated, he lifts it up. తీసి పారవేయటం అంటే అర్థము దానిని పైకి లేపటం అని అర్థం. It speaks to us of the believers. అది విశ్వాసులను గురించినటువంటి చెప్పబడిన మాటలు. Sometimes some believers, they are attracted to the world and they get attracted to the earthly things. కొన్నిసార్లు విశ్వాసులు భూ సంబంధమైన వాటికి ఆకర్షితులవుతూ ఉంటారు. They look dusty. భూ సంబంధంగా ఆకర్షితులమైపోయినప్పుడు వాళ్ళు చూడడానికి మురికిగా కనపడుతుంటారు. Not able to bear fruit for God. అలాంటి వారు ప్రభు కోసము వాళ్ళు ఫలాలు ఫలించరు. He takes that branch. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ఆ కొమ్మను తీసుకుంటాడు, Lifts up, దాన్ని పైకి లేపుతాడు, so that it could be able to bear fruit. అప్పుడు దాన్ని పైకి లేపినప్పుడు అది ఫలాలు ఫలించే అవకాశం ఏర్పడుతుంది. Remember, once a person is saved, he is saved forever. He cannot lose his salvation. ఒక వ్యక్తి రక్షింపబడిన తరువాత అతడు రక్షింపబడిన వాడే, ఎప్పుడు తన రక్షణను కోల్పోడు. And as to everyone bearing fruit, he purges it. ప్రతివాడు ఫలించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు, ఫలించాలని నిల్చున్నారని కోరుతున్నాడు. One more remark I give on verse 2. ఇక్కడ ఈ చెప్పబడిన ఈ మాటలో It says, every branch in me. ప్రతి తీగ నాలో అనే మాట ఉంది కదా. Once you become the part of that vine, you cannot ever be lost.
నువ్వు ఆ ద్రాక్షావళిలో ఒక కొమ్మవైనప్పుడు, ఒక భాగం లేదా ఒక తీగవైనప్పుడు నువ్వెన్నటికీ ఇంకా నశించిపోవు, నువ్వు తప్పిపోవు, ఇంకెన్నటికీ తప్పిపోవు. Then everyone bearing fruit, he purges it that it may bring forth more fruit. మీరు బహుగా ఫలించాలి, నాలో నిల్చుడు ప్రతిగా బహుగా ఫలిస్తుంది, మీరు బహుగా ఫలించాలన్నది ఆయన కోరిక. You see that a good gardener who is very much aware of more fruit, he purges the branches. మరి తోటమాలి ఉంటాడు కదా, అతనికి తెలుసు ఎక్కువ ఫలాలు ఇచ్చేటి ఏమిటి అనే విషయాలు అతనికి తెలిసి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండి వాటి వేస్తూ ఉంటాడు. Purges means something growing that is an hindrance to bear fruit. మరి that becomes an hindrance to bear fruit. ఫలాలు ఫలించడానికి అది ఆటంకంగా ఉంటుంది. You might have seen a gardener working with a knife and pruning. మనం చూస్తాం కదా, తోటలో ఒక తోటమాలి ఒక కత్తిని తీసుకొని కొన్ని ఆకులను కట్ చేస్తూ ఉంటాడు, కొంత కలుపు మొత్తం తీసివేస్తూ ఉంటాడు. Yes, that branch becomes more fruitful. ఆ విధంగా చేయటం ద్వారా అది మరి ఎక్కువగా ఫలిస్తూ ఉంటుంది. We read in the book of Hebrews, హెబ్రీ పత్రికలో మనం చూస్తే chapter 12, 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం verse 10 and 11. 10-11 వచనాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10-11 వచనాలు. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే గాని సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు ఆ అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానమైన ఫలమిచ్చును. Sometimes we may indulge in earthly things, worldly things, fleshly things. కొన్నిసార్లు మనం భూ సంబంధమైన శరీర సంబంధమైన వాటికి లోనైపోతూ ఉంటాం. And sometimes the things may be lawful, but we indulge ourselves in them. కొన్నిసార్లు కొన్ని సరిగా లేనప్పటికీ కూడా వాటికి మనం లోనైపోతూ ఉంటాం. But the father, the husbandman, he purges. కానీ మన తండ్రి వ్యవసాయకుడు ఆ విధంగా మనం పడిపోకున్నట్లుగా, లోను కాకున్నట్లుగా ఆయన ఆటంకపరుస్తూ ఉంటాడు. At that time the Bible says chastening it seems to be not a matter of joy but of grief. ఇక్కడ ఉంది కదా, మరి ప్రస్తుతం సమక్షి దుఃఖకరముగా కనపడే గాని అది సంతోషముగా కనపడదు అంటున్నాడు. Yes, but afterwards yields the peaceful fruit of righteousness to those exercised by it. దాని తరువాత దాని యందు అభ్యాసము కలిగిన వారికి నీతియు సమాధానమైన ఫలమిచ్చును. So there are certain times in our Christian life that we need purging also. కొన్నిసార్లు మన క్రైస్తవ విశ్వాస జీవితాలలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. Then you are already clean by reason of the word which I have spoken to you. నేను ఇదివరకే మీకు చెబుతుంది కదా అనే మాటలు మనం చూస్తున్నాం. When he speaks this words, ఈ మాట ఆయన చెబుతూ ఉన్నప్పుడు he speaks to his disciples. ఆయన ఆ మాటలు తన శిష్యులతో చెబుతూ ఉన్నాడు. You are already clean. మీరు ఇప్పటికే పరిశుద్ధులై ఉన్నారని చెప్తున్నాడు. He talks about all of his disciples. అదంతా తన శిష్యుల గురించే. But when we read John chapter 13 verse 10, యోహాను సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. యేసు అతను చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుకొనక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. yes, because of the finished work of the Lord Jesus Christ, we are all made clean. యేసు ప్రభు చేసిన శిలువ కార్యము ద్వారా మనమందరము పవిత్రులమయ్యాం. But here he says that you are clean but not all. మీలో కొందరు పవిత్రులు గాని అందరూ కాదంటున్నాడు. Then we read verse 30. ఇప్పుడు 30వ వచనం గాని మనం చదివితే, he went out. అక్కడ ఇస్కరియోతు యూదా బయటకు వెళ్ళిన మాట చూస్తున్నాం కదా. Verse 30, he went out. Yes, బయటకు వెళ్ళిన మాట. When he went out, అతను బయటకు వెళ్ళినప్పుడు, now in chapter 15 he says you are already clean, now they are all clean. ఇప్పుడు 15వ అధ్యాయంలో ఇప్పుడు మీరందరూ పవిత్రులు అనే మాట అంటున్నాడు. Abide in me and I in you. నా యందు నిలిచి ఉండుడి,
నేనును మీ యందు నిలిచి ఉంటాను అంటున్నాడు. So first verse 2 says fruit. రెండవ వచనంలో ఫలమనే మాట చూస్తున్నాం. Then he tells us that how we can bear fruit. తర్వాత ఏ విధంగా మనం ఫలిస్తామో కూడా చూస్తున్నాం. It is through abiding in him. ఆయనలో నిలిచి ఉండుట ద్వారా ఫలిస్తామనే మాట చూస్తున్నాం. Abiding in the sense continuously getting the fluid or the life or the energy from the vine. నిలిచి ఉండటం నిలిచి ఉండటం అంటే అర్థము ఆ ద్రాక్షావళిలో నుండి ఆ రసాన్ని, ఆ జీవాన్ని మరి ఎల్లప్పుడూ పొందుతూ ఉండటం, ఆస్వాదించడం, అది నిలిచి ఉండటం అంటే. Christianity is not a matter of Sunday. క్రైస్తవ్యం అంటే కేవలం ఆదివారం మాత్రమే కాదు. It is a everyday life. అది ప్రతిరోజు, క్రైస్తవం అనేది ప్రతిరోజు జీవితం. అది every day abiding, taking energy from the vine that we may bear fruit. ప్రతిరోజు మనం ఫలించడానికి ఆ ద్రాక్షావళిలో నుంచి మనం శక్తిని లేదా జీవాన్ని గ్రహిస్తూ ఉండాలి. Then he tells us the branch cannot bear fruit of itself unless it abides in the vine. Thus neither can you unless you abide in me. ఏ విధంగా ఆ ద్రాక్షావళిలో ఉంటేనే ఫలిస్తుందో అలాగే మీరు నాలో నిలిచి ఉంటేనే ఫలిస్తారనే మాట చెప్తున్నాడు. So here we learn one wonderful principle that abiding in him means depending upon him. ఆయన యందు నిలిచి ఉండటం అంటే అర్థము ఆయన మీద ఆధారపడటం అని అర్థం. Yes, we should read Bible, we should pray, మనం ప్రార్థన చేయాలి, మనం దేవుని వాక్యాన్ని చదవాలి. but we should not emphasize too much that what I can do, but we should emphasize how I can abide in him and bear fruit. మనం కొన్నిసార్లు ఏ విధంగా దేవుని యందు మనం నిలిచి ఉండాలనే విషయాల పట్ల కాకుండా మన మీదనే ఆధారపడుతూ ఉంటాం కొన్నిసార్లు మనం. Yes, I am the vine, you are the branches. He that abides in me and I in him bears much fruit. మీరు తీగలు, నేను ద్రాక్షావళిని, మీరు నాలో ఉంటే బహుగా ఫలిస్తారు అనే మాట చూస్తున్నాం. So first we read fruit, now we read much fruit. మొదటగా ఫలించుటనే మాట చూసాం, రెండవదిగా ఎక్కువగా ఫలించడం చూస్తున్నాం. You see that when we will come to verse 8, there we will read bear much fruit. ఇక్కడ 8వ వచనంలో చూస్తే మీరు బహుగా ఫలించాలి అనే మాట చూస్తాం. బహుగా ఫలించుట. So how the progress is made? మరి ఆ అభివృద్ధి అనేది ఆ విధంగా జరుగుతూ ఉంది. Fruit, much fruit and more fruit. ఫలించటం, ఎక్కువగా ఫలించటం, బహుగా ఫలించటం. Much fruit, and here in verse 6 we read more fruit. It is 8 verse. Yes, more in fruit. verse 3 it is more fruit. Yes, more fruit. Then verse 2 more fruit, and then in verse 6 and 8 much fruit. రెండవ వచనంలో ఫలించటం, మూడవ వచనంలో ఎక్కువగా ఫలించటం, ఆరో వచనంలో బహుగా ఫలించటం అనే మాట చూస్తాం. Yes. Yes. So abiding is a fundamental principle to bear more fruit. మనం బహుగా ఫలించాలంటే ఆయనలో నిలిచి ఉండటం అనేది ప్రాథమికమైనటువంటి నియమం. Then verse 6, unless anyone abides in me, he is cast out as the branch. ఆరో వచనంలో ఎవరైనా నా యందు నిలిచి ఉండేలా వారు తీగ వలె బయట పారబోయబడి ఎండిపోవును. Here we see that this branch is not a part of that vine. మరి ఈ తీగ అనేది ఆ కొమ్మలో భాగం కాదు అది. Because the verse begins with unless anyone abides me. ఎందుకని ఎవరైతే నా యందు నిలిచి ఉండడం అనే మాట చూస్తున్నాం కదా. Without abiding in him there can be no fruitfulness. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండకపోతే ఫలాలు అనేటివి ఉండవు. Then what about the branch? మరి కొమ్మను గురించిన విషయం ఏంది? Because it is not the part of the vine, so it dries up. అది ఆ ద్రాక్షావళిలో భాగం కాదు కాబట్టి అది ఎండిపోతుంది. And because it dries up, and they gather them and cast them into the fire and they are burned. అది ఎండిపోతుంది కాబట్టి మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అవి కాలిపోవును. The true branches, they are taken care of by the Father in verse 2. రెండవ వచనంలో ఉంది కదా, నిజమైన ద్రాక్షావళి మరి ఆ తండ్రి దాన్ని గురించిన శ్రద్ధ వహిస్తారని చూస్తాం. But the branches which do not belong to the vine,
మరి ఆ ద్రాక్షావళికి సంబంధం లేనటువంటి కొన్ని తీగలు ఉంటాయి. You read that here, Father does not deal with them. They gather them and cast them into the fire. అలాంటి తీగలతో దేవుడితో సంబంధం ఉండదు. వాటిని అగ్నిలో పారవేస్తారు, వాటిని కాల్చి వేస్తారు. Who are these branches? వీళ్ళెవరు? ఈ తీగలు ఎవరు? Professing Christians. ఈ తీగలు ఎవరు? అగ్నిలో వేయబడి కాల్చి వేయబడి తీగలు ఎవరంటే నామకార్థపు క్రైస్తవులు వీళ్ళు. Christianity at the present time ప్రస్తుతం క్రైస్తవం ఎలా ఉంది? is a mixture of true and false believers. నామకార్థపు క్రైస్తవులతో నిజమైన క్రైస్తవులతో మిళితమైపోయింది ఈ రోజు క్రైస్తవ్యం. A person who has put his faith in the person and work of Lord Jesus Christ is truly saved. ఎవరైతే యేసు ప్రభు వ్యక్తిత్వమునందు ఆయన కలువరి శిలువలో చేసిన కార్యమునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళే నిజమైన విశ్వాసులు. Being such, he is a part of or a branch of that true vine. కాబట్టి ఆ నిజమైన ద్రాక్షావళిలో వాళ్ళు తీగలుగా ఉంటారు. But there are many who profess to be Christians. కానీ ఈ రోజుల్లో చాలా మంది నామకార్థపు క్రైస్తవులు ఉన్నారు. They may be a part of a religion called Christianity. వాళ్ళు క్రైస్తవ మతానికి సంబంధించిన వారుగా ఉంటున్నారు, దాంట్లో భాగమైపోయారు. They may be a member of an organized church. వారు మరి కొన్ని మత సంబంధమైన వ్యవస్థలకు సంబంధించిన సంఘాలకు వాళ్ళు సభ్యులుగా కూడా ఉంటారు. But if they are not truly born again, they are not the part of this true vine. వాళ్ళు నిజంగా తిరిగి జన్మించిన వాళ్ళు కాదు, వాళ్ళు ఈ నిజమైన ద్రాక్ష వల్లికి సంబంధించిన తీగలు కాదు. When the rapture will take place, ఆయన రాకడ వచ్చినప్పుడు the true believers, the assembly, it will be caught up and to be with the Lord forever. నిజమైన విశ్వాసులు ఆయనతో ఎల్లకాలం ఉండడానికి కొనుకోబడతారు. But the professing Christians, they will be left behind. ఇదిగో నామకార్థపు క్రైస్తవులు ఉంటారు కదా, అబద్ధపు క్రైస్తవులు సంవత్సరానికి ఒకసారి వస్తారు కదా, నెలకు ఒకసారి వచ్చే క్రైస్తవులు ఉంటారు, దొంగ క్రైస్తవులు. వీళ్ళు ఈ భూమి మీద నిలబడతారు వీళ్ళు. So you must bear this in your mind, that this verse 6 calls to us, tells us about the professing Christians. ఈ 6వ వచనం అనేది ఆ అగ్నిలో పారవేస్తారన్నారే, వాళ్ళు ఎవరంటే నామకార్థపు క్రైస్తవులు వాళ్ళు. Now verse 7, if you abide in me and my words abide in you, you shall ask what you will and it shall come to pass to you. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటను నిలిచి వేళ మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. First, if you want to bear fruit, abide in me. మీరు ఫలాలు ఫలించాలంటే నా యందు నిలిచుండాలంటున్నారు. So now the second principle, రెండవది ఏంటంటే, రెండవ నియమము, how to abide? ఎలా నిలిచి ఉండాలి? By obeying the word of Christ. క్రీస్తు వాక్యమునకు లోబడి ఉండుట ద్వారా మనం ఫలిస్తాం, నిలిచి ఉంటాం. Simple way, సాధారణంగా చెప్పాలంటే first dependence, మొదటిగా ఆధారపడాలి, now obedience. రెండవది విధేయత. It is good that we read our Bible, మన బైబిల్ మనం చదువుకోవడం చాలా మంచిది. that we should understand our Bible, మన బైబిల్ మనం అర్థం చేసుకోవాలి. but the most important thing is that you should obey the word of God. ముఖ్యమైనది ఏంటంటే చదవటమే కాదు, అర్థం చేసుకోవటమే కాదు, దానికి విధేయత చూపించాలి, దానికి లోబడాలి, చాలా ప్రాముఖ్యమైనది. Why we are not fruitful? ఆ రీతిగా మనము ఫలింపగలం. Why we are lacking fruit in our life? ఎందుకు మన జీవితాలలో ఫలాలు లేవు? We all should examine our life. మనందరం మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. Am I dependent upon the Lord? నేను ప్రభువు మీద ఆధారపడుతున్నానా? I show my dependence when I pray to him for his help. మరి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన సహాయం కోసం నేను ఆయన మీద ఆధారపడుతున్నానా? And I show my obedience when I read, understand and obey the word of God. వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు ఆయన మీద నేను ఆధారపడుతున్నానా, విధేయత చూపిస్తున్నానా? So this we should keep in our mind. ఇది మన మనసులో ఉంచుకోవాలి. Christian life is a fruitful life. క్రైస్తవ జీవితం అనేది అది ఫలభరితమైన జీవితం. As Paul tells us, even nature teaches us. పౌలు చెప్తున్నట్టు ప్రకృతి కూడా మనకు బోధిస్తుంది ఆ విషయాలు. You see fruitful trees. మనము ఫలించే ఆ వృక్షాలను చూస్తూ ఉన్నాం. Why Israel as a fig tree was rejected? Because there was no fruit, only leaves were there. ఎందుకు ఆయన అంజూరపు చెట్లు చూసి దాన్ని క్షపించాడు? దాంట్లో ఫలాలు లేవు కాబట్టి దాన్ని శపించాడు. Leaves, that speaks to us of profession.
కేవలం ఆ చెట్టులో ఆకులు మాత్రమే ఉన్నాయి కానీ ఫలాలు లేవు. ఆకులు ఉండటం, ఈ ఆకులు నామకార్థపు క్రైస్తవులకు సూచన. Only profession was there. కేవలం నామకార్థత్వం మాత్రమే ఉంది. We are God's people. మనమైతే దేవుని ప్రజలం. We are chosen race. మనము మరి ఏర్పరచబడిన వంశం మనం. We are the only people in this world who know Jehovah. యెహోవాను ఎరిగినటువంటి వారం మనమే ప్రియులారా ఈ లోకంలో. We are the people who are only having temple in Jerusalem where God dwells. యెరూషలేములో ఆయన నివసించబోయే ఆ స్థలములో దానికి సంబంధించిన వారు మనమే. We are the only person where we have this priests, sacrifices. We are the only those who are in touch with God. దేవునితో సంబంధం ఉండి ఆయనకు బలులు అర్పించగలిగిన వారము, మన ఫలాలు అర్పించగలిగిన వారం మనమే ఈ భూమి మీద. It was only a profession. కానీ అవన్నీ కేవలము చాలా సార్లు నామకార్థాలు చేస్తూ ఉంటారు. But there was no fruit for God. అలాంటి వారి జీవితాల్లో ఫలాలు ఉండవు దేవుని కొరకు. When he sent his son to seek fruit, మరి ఫలాల కోసం దేవుడు తన కుమారుని పంపించినప్పుడు what did they say? వాళ్ళు ఏం చెప్పారు? See, here comes the hire, let us kill him and inheritance will be ours. అదిగో అతను చూసి అతను చంపి అతను దాన్ని మనము స్వాధీనపరుచుకుందాం, అతని వారసత్వాన్ని మనం తీసుకుందాం అన్నారు. Let us leave the fruit. ఆ ఫలం మనకొద్దు. See what they did. వాళ్ళు చేసింది మనం చూస్తే అక్కడ They took the Son of God on the cross of Calvary. యేసు దేవుని కుమారుని వాడు కల్వరి సిలువలోకి ఎక్కించారు. Only profession, no fruit. నామకార్థపు క్రైస్తవుల్లో ఫలాలు ఉండవు. Dear believers, ప్రియమైన విశ్వాసులారా, if we are not dependent upon him, ఆయన మీద మనం ఆధారపడకపోతే, if we are not obedient to his word, ఆయన వాక్యానికి మనం విధేయత చూపించకపోతే, our life is not going to bear any fruit for him. మన జీవితం ఆయన కొరకు ఎలాంటి ఫలాలు ఫలించదు. Let us not be those Christians who only profess that they are believers but there is no fruit in our life. ఎవరైతే నామకార్థ క్రైస్తవులుగా ఉండి విశ్వాసులుగా పిలువబడుతూ ఫలాలు లేని వారుగా ఉంటారో అలాంటి వారిగా మనం ఉండకూడదు. ఆ లైట్ కూడా ఏంటి? ఆ లైట్ అక్కడే ఉంది. Then verse 8, in this is my Father glorified, that you bear much fruit and you shall become disciples of mine. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. So now here we see that the Father is glorified when believers they bear much fruit. విశ్వాసులు బహుగా ఫలించుట వలన మరి దేవుడు తండ్రి మహిమ పరచబడతారని చూస్తున్నాం. Fruit, more fruit, much fruit. ఫలించటం, ఎక్కువగా ఫలించటం, బహుగా ఫలించటం. You see that there are many fruits God himself has created, they are bearing fruits. మరి దేవుడు సృష్టించినటువంటి ఫలాలు ఇచ్చేటువంటి అనే వృక్షాలను మనం చూస్తాం. When there is a good harvest, మరి మంచి కోతకాలం వచ్చినప్పుడు the husbandman or the farmer, he gets too much happy that a good harvest has come. మరి ఆ వ్యవసాయకుడు, ఆ రైతు ఆ యొక్క కోతను చూసి, ఆ పంటను చూసి చాలా సంతోషిస్తాడు. Even in the world, ప్రపంచంలో when the harvest time comes, ఆ కోతకాలం వచ్చినప్పుడు many festivals are attached to harvest time. ఆ కోతకాలానికి చాలా పండగలకు కూడా సంబంధం ఉంటుంది. Because harvest time is a time to see the fruit of the labor which the farmer did. మరి ఆ కోతకాలం మరి ఆ రైతు కష్టపడి చేసిన ఆ కష్టానికి ఫలితంగా మనం చూస్తాం. Here God is presented as the husbandman and he is glorified when we bear much fruit in our life. ఇక్కడ దేవుడు వ్యవసాయకుడిగా కనపడుతున్నాడు. మనము ఫలించటం వలన ఆయన మహిమ పరచబడతాడు. So dependence and obedience, these are two principles revealed to us how we can bear much fruit. మనం బహుగా ఫలించాలంటే ఈ లేఖన భాగంలో మనము ఆయన మీద ఆధారపడాలి, ఆయనకి విధేయత చూపించాలని నేర్చుకుంటూ ఉన్నాం. You shall become disciples of mine. మీరు నా శిష్యులగుదురు అంటూ ఉన్నాడు. Disciple is a person who follows his master. శిష్యుడు అంటే ఏంది? తన యజమాన్ని అనుసరించేవాడు, వెంబడించేవాడు. And he becomes like him. ఆయన తర్వాత He becomes like his master. ఆయన తర్వాత తన యజమానులాగా మారతాడు. Remember Elijah and Elisha. మరి ఏలియా, ఎలీషా గురించి మనం చూస్తాం కదా. Elijah was the master and Elisha was his disciple.
ఏలియా ఏమో యజమానుడు, ఎలీషా ఏమో ఆయన శిష్యుడు. And Elisha followed his master wherever he went. ఎలీషా ఏమో తన యజమాడైన ఏలియా ఎక్కడికి వెళ్ళినా వెంబడించేవాడు. And then we see that when Elijah was taken ఆ తర్వాత ఏలియా కొనుక్కోబడినప్పుడు and Elisha comes forward, ఇప్పుడు ఎలీషా ముందుకు వచ్చాడు. and those people who saw Elisha, మరి అక్కడున్న ప్రజలు ఎలీషాను చూసినప్పుడు they say that the spirit of Elijah rests upon Elisha. వాళ్ళందరూ ఏమి గమనించారు? ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద కూడా ఉన్నదని వాళ్ళు గమనించగలిగారు. What was found in Elijah, it was true in Elisha. ఏలియాలో ఏమైతే మరి వాళ్ళు కనుగొన్నారో అది ఎలీషా జీవితంలో నిజమైనట్లుగా వాళ్ళు గమనించారు. So what is seen in the Lord Jesus Christ must be seen in the life of believers. యేసు ప్రభువులో ఏమైతే కనపడుతున్నాయో అవన్నీ కూడా విశ్వాసుల జీవితాల్లో కూడా కనపడాలి. We read in Acts chapter 7, అపోస్తుల కార్యము 7వ అధ్యాయము, we read about one believer who is known by the name Stephen. మరి స్టెఫెను అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం కదా అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో. We can read in verse 59 and 60. 59-60 వచనాలు. 59-60. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించను. పౌలు అతని చావునకు సమ్మతించెను. Yes, here we see what was true in the Lord Jesus Christ. It is seen in his believer. ఇక్కడ యేసు ప్రభువులో ఏదైతే మనం చూస్తున్నామో, అనగా ఏ సత్యమైతే ఏ విషయం అయితే యేసు ప్రభువులో కనపడుతుందో అదే స్టెఫెను జీవితంలో కూడా కనపడుతుంది. When the Lord was on the cross, యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు what was his prayer for those who were persecuting him? was Those who were there, ఆయన హింసిస్తున్న వారు కొరకు ఆయన ఏమని ప్రార్థన చేశాడు? Father, forgive them, for they know not what they are doing. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరువురు గనుక వీరిని క్షమించమన్నాడు కదా. Same wording we find here అదే అలాంటి మాటలే మనం ఇక్కడ చూస్తున్నాం ఈ వచనాల్లో కూడా. in the words of Stephen. స్టెఫెను జీవితంలో స్టెఫెను పలికిన మాటల్లో అదే మాటలు చూస్తున్నాం. So what was true in the master, it was true in the disciple. ఏదైతే యజమాని జీవితంలో నిజమవుతుందో ఆ నిజమే శిష్యుని జీవితంలో కూడా నిజం కావాలి. It gives us a solemn warning that we also should examine our life. Is our life is showing Christ to other people? కాబట్టి మన జీవితాలను మనం పరిశీలించుకొనొచ్చు. మన జీవితం ద్వారా ప్రభువుని లోకానికి చూపించాలి. Many believers have this tendency. చాలా మంది విశ్వాసులు ఈ విషయాల్లో చాలా వెనుకబడుతూ ఉన్నారు. I do not tell lies, నేను అబద్ధాలు చెప్పనంటాం. and I do not go for drinking, నేను త్రాగను అంటారు. not adultering, నేను వ్యభిచారం చేయనంటారు. not involved in any murder or stealing, నేను నరహత్య చేయను, నేను దొంగతనం చేయనంటాం. and I do not eat food offered to idols. నేను విగ్రహాలు అర్పించినట్టు కూడా తిన్నంటాం. Then he evaluates his life and says, I am a good Christian. ఇవన్నీ చేయడం ద్వారా ఏమనుకుంటారు? నేను మంచి క్రైస్తవుని అనుకుంటారు. But these things are not sufficient. అవి సరిపోవు. These are moral things అవన్నీ నైతిక పరమైనటువంటివే, which are not even found among the non-Christians also. అవన్నీ క్రైస్తవులు కాని వారిలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. We are not called to live a moral life. We are called to live Christ in this world. మనం ఈ లోకములో నైతికమైన జీవితం జీవించడానికి పిలువబడలేదు, మనం క్రీస్తు వలె జీవించుటకు పిలువబడ్డాం. So what is true in the master must be true in the disciple. యజమాని జీవితంలో ఏది నిజమవుతుందో అది శిష్యుని జీవితంలో కూడా నిజం కావాలి. And that fruit shows that the disciple is after the order of his master. కాబట్టి అలాంటి ఫలాలు ఫలించడం ద్వారా ఆ శిష్యుడు యజమాను వలె ఉంటాడు, తర్వాత యజమాను కూడా అవుతాడు. And 9, as the Father has loved me, I also have loved you. 9వ వచనం, తండ్రి నన్ను ఎలాగో ప్రేమించెనో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించితిని. Abide in my love. నా ప్రేమ యందు నిలిచియుండుడి. Love is the essence of Christianity. ఆయన ప్రేమ అనేది క్రైస్తవానికి ఆవశ్యకతగా ఉంది. There were many people who were dependent and obedient, but love was lacking.
చాలా మంది ఆధారపడతారు, చాలా మంది విధేయత చూపిస్తారు, కానీ వారిలో ప్రేమ అనేది కొదువుగా ఉంటుంది. Without love, we will only become rigid or Pharisee. మనము ప్రేమ లేకపోతే శాస్త్రం వలె పరిశీలన వలె అయిపోతాం మనం. God is love. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ ఉన్నాడు. That God has given us new life, దేవుడు మనకు నూతన జీవాన్ని ఇచ్చాడు. and that love should be found in us now. ఆ జీవితం, ఆ జీవం మన జీవితంలో కనపడాలి. All our activities, they should be marked or colored by love of God. మన క్రియలన్నీ కూడా ప్రభు ప్రేమ చేత అవి ప్రకాశించాలి. As the Father has loved me, తండ్రి నన్ను ప్రేమించిన ప్రకారం I also have loved you. నేను మిమ్మల్ని ప్రేమించితిని అంటున్నాడు. Same love is shown to us through the person of Lord Jesus Christ. తండ్రి కుమారుని ఏ విధంగా ప్రేమించాడో అలాంటి ప్రేమతోనే ప్రభు కూడా తన బిడ్డలను ప్రేమించాడు. We cannot measure the portion or quantity of or quality of love which was there between the Father and the Son. మరి తండ్రి కుమారుని ప్రేమించటంలో ఆ ప్రేమను దానికి కొలతలు ఉండవు, దానికి పరిమాణం లేదు, ఎత్తు లేదు, లోతు లేదు. But one thing is made sure here, that the same love which the Father had for the Son, now the Lord Jesus has that same love for his disciples. తండ్రి ఎలాంటి కొలతలు లేని ప్రేమతో, ఎత్తు లోతులు లేని ప్రేమతో తన కుమారుని ప్రేమించాడో అలాంటి ప్రేమతోనే ప్రభు కూడా మనల్ని ప్రేమించాడు. Very consoling word. ఎంత ఆదరణకరమైన మాట ఇది. Day by day the world is becoming more selfish. మరి దినదినం మనం చూస్తే ఈ లోకము స్వార్థపూరితమైన లోకంగా కనపడుతోంది. First it was the family, big family. మొదటగా పెద్ద కుటుంబముగా ఉంటుంది. Then slowly now individual family. ఆ తర్వాత వ్యక్తిగత కుటుంబాలు అయిపోతాయి. Slowly the world has come to that point where the one person thinks of himself, his life. మరి రాను రాను ఒకే వ్యక్తి అయిపోతాడు, ఆ వ్యక్తిలోనే అన్ని ఇమిడి ఉంటూ ఉంటాయి. And the world has become so selfish. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే చాలా స్వార్థపూరితంగా మారిపోతుంది. And there are many people in this world who are facing loneliness. ఈ లోకంలో చాలా మంది ఒంటరితనాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. Many times even believers also face loneliness, or they feel that there is no one to care for them, to love for them. చాలా సార్లు విశ్వాసులు కూడా వారిని ఎవరు ప్రేమించేవారు లేరని, వారిని ఎవరు పట్టించుకునేవారు లేరని వాళ్ళు కూడా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నారు. If you face such circumstances, open your Bible, see these words, that there is one who loves you with the same love. అలాగే మీరు అనుకుంటున్నట్లయితే నన్ను ఎవరు ప్రేమించటం లేదు, నేను ఒంటరివాణ్ణి అయిపోతున్నాను అనుకుంటే, ఇదిగో యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి. తండ్రి తన కుమారుని ఎలాంటి ప్రేమతో ప్రేమించాడో అలాంటి ప్రేమతో నిన్ను ప్రేమించాడు అనే మాట కనపడుతుంది. Then in verse 10 he tells us, if you shall keep my commandments, you shall abide in my love, as I have kept my Father's commandments and abide in his love. 10వ వచనం కదా, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. So in verse 7, of words abiding in the person, here we are to obey his commandments or keep his commandments. 7వ వచనంలో నా యందు నిలిచి ఉండి అంటున్నాడు. ఇక్కడ 10వ వచనంలో నా ఆజ్ఞలు గైకొనాలి అంటే నా ఆజ్ఞలో నిలిచి ఉండాలి. Yes, commandments means certain instructions for certain particular things. ఆజ్ఞలు అంటే కొన్ని విషయాలు, కొన్ని ప్రత్యేకమైన విషయాల్లో మనం కరెక్ట్ గా ఉండాలని. Words means the whole word of God. ఆ పదాలు, వాక్యం అంటే బైబిల్ అంతా వాక్యం, మనం దేవుని వాక్యము, గ్రంథం అంతా బైబిల్ వాక్యమే. Yes, here he says commandments, my commandments. నా ఆజ్ఞలు అంటున్నాడు కదా. Master is saying to the disciples, ఆ యజమాను తన శిష్యులతో చెప్తున్నాడు, if you want to abide in my love, నా ప్రేమలో మీరు నిలిచి ఉంటే, if you want to live in the experience of my love, నా ప్రేమ అనుభవంలో మీరు ఉంటే, in the enjoyment of my love, నా యొక్క ప్రేమను మీరు ఆనందిస్తూ ఉంటే, keep my commandments. నా ఆజ్ఞలు గైకొనండి Keep అంటున్నాడు. what I say to you. నేను మీకు ఏం చెబుతున్నానో వాటన్నిటిని మీరు గైకొనాలంటున్నాడు. You will abide in my love. నా ప్రేమలో నిలిచి ఉండాలి. Verse 11, I have spoken these things to you, that my joy may be in you and your joy may be full. 11వ వచనం, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణ కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.
So here we see that my joy may be in you and your joy be full. మీ యందు నా సంతోషం ఉండాలి, మీ సంతోషము పరిపూర్ణం కావాలి. My joy may be in you. నా సంతోషము మీ యందు ఉండాలి. Yes. Jesus Christ is the true vine. యేసు ప్రభు నిజమైన ద్రాక్షావల్లి. Believers are the branches. మరి విశ్వాసులు వాళ్ళు తీగలు. What is flowing in the vine? మరి ఆ ద్రాక్షావల్లిలో నుంచి ఏదైతే ప్రవహిస్తూ ఉంటుందో, What is flowing inside? You understand my point? yes. Getting water or something. Yes, from yes, the yes. earth. ద్రాక్షావల్లి ఉంటుంది కదా, ఆ ద్రాక్షావల్లిలోకి ప్రవహించేటివి ఉంటాయి కదా, కింద నీళ్లు కానీ ఎరువులు కానీ ఏదో సంథింగ్ అవి ప్రవహిస్తూ ఉంటాయి. Yes, from that stem it goes to the branches. అది ప్రవహించి కింద నుంచి ఆ తీగలకు వ్యాపిస్తూ ఉంటుంది. What joy was in Christ, it is now in the believers. యేసు ప్రభులో ఏ ఆనందం అయితే ఉంటుందో ఆనందం విశ్వాసంలో కూడా ఉంటుంది. What is flowing in the vine? ఏదైతే ఆ ద్రాక్షావల్లిలోకి ప్రవహిస్తూ ఉంటుంది, When you eat the grapes, మరి మనం కాయలు తిన్నప్పుడు that same energy, same flow you find in that when you eat. అదే యొక్క రుచి గాని ఆ శక్తిని గాని మనం అనుభవించగలం. Fruit is nothing, ఫలములో ఏమీ లేదు, but Christ reproduced in the life of a believer. యేసు ప్రభువే విశ్వాస జీవితంలో ఆ శక్తిని, ఆ జీవాన్ని ఆయన పునరుత్పత్తిచేస్తూ ఉంటాడు. When certain believers they read this portion, మరి కొంతమంది విశ్వాసులు ఈ భాగాలు చదువుతున్నప్పుడు they think that వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు, telling other people and leading them to Christ and making a big gathering, bringing more people, it is bearing fruit. వాళ్ళు ఏమనుకుంటారు, ఆ పెద్ద పెద్ద సభలు పెట్టడం, మనుషులను సేకరించడం, మరి ఇంకా కొన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఇదిగో ఈ రీతిగా మేము ఫలిస్తున్నామంటారు వాళ్ళు. But this portion has nothing to do with that. ఫలించడం అంటే ఆ మాటలు లేవు ఇక్కడ, ఇట్లా ఆ మాటలు కాదు ఇక్కడ ఉండేది. It is something very individual and belongs to the believer himself. ఇక్కడ ఫలించడం అంటే ఒక విశ్వాసి యొక్క వ్యక్తిగత జీవితానికి A సంబంధించి. fruitful life of a believer is a life in which Christ is reproduced in the believer. విశ్వాసి జీవితంలో ఫలభరితమైన జీవితం అంటే క్రీస్తు ప్రభు ఆ వ్యక్తిలో జీవాన్ని పునరుత్పత్తి చేయటం. More Christ is reproduced in us day by day. మన జీవితాలలో ప్రతిదినం క్రీస్తు ప్రభు మన జీవితాల్లో పునరుత్పత్తి కావాలి. In that Father is glorified. ఆ రీతిగా తండ్రి మహిమ పరచబడతాడు. We begin with fruit. మనము ఫలముతో ప్రారంభించాం కదా, We continue with more fruit. తర్వాత మనము ఎక్కువగా ఫలించాలనే దాంతో కొనసాగించాం. Then we reach to that much fruit. బహుగా ఫలించాలనే దాని దగ్గరికి వచ్చాం మనం. Let us be in this mind that we may bear much fruit, not for ourselves but for the glory and honor of the Father. మనము బహుగా ఫలించటం అంటే అది మన కొరకే కాదు కానీ తండ్రి మహిమ పరచబడాలనే ఉద్దేశంతో మనం బహుగా ఫలించాలి. ఈ విషయాన్ని మన హృదయాల్లో పెట్టుకోవాలి. That joy was in him. ఆ సంతోషం అతనిలో ఉంటుంది. And now he says that joy may be in you, that comes in you. మరి ఆ సంతోషం మీలోకి వస్తుంది, మీలో ఉంటుంది అంటున్నాడు. Then read please John's Gospel chapter 14 verse 27. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 27వ వచనం, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయంలో కలవరపడనికుడి. Yes. I give my peace to you. నా శాంతి మీకు అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు. Then we read in verse 10, my love. సేమ్ చాప్టర్ 14 Chapter 15 verse 10. 15 వచనం, My love. నా ప్రేమ అన్నాడు కదా. Verse 11, my joy. 11వ వచనంలో నా సంతోషం అన్నాడు కదా. My peace, my love, my joy. నా శాంతి, నా సంతోషం, నా ప్రేమ, నా సంతోషం, నా ప్రేమ, నా శాంతి, I speak నా సంతోషం. peace, my peace, నా శాంతి, my love, నా ప్రేమ, my joy. నా సంతోషం. And now when the branch abides in him, ఇప్పుడు ఈ తీగలు ఆయనలో నిలిచి ఉన్నాయనుకోండి, then what happens? ఏం జరుగుతుంది? His peace becomes my peace,
His love becomes my love. His joy becomes my joy. ఆయన శాంతి నా శాంతి అవుతుంది, ఆయన ప్రేమ నా ప్రేమ అవుతుంది, ఆయన సంతోషం నా సంతోషం అవుతుంది. Yes, when we bear much fruit, we glorify the Father. మనం బహుగా ఫలించుట ద్వారా తండ్రిని మహిమపరుస్తాము. Father is glorified, తండ్రి మహిమపరచబడితే and the output of that glory, output of that one, ఆ మహిమపరచబడుట ద్వారా వచ్చేటువంటిది believer also lives a life of peace, love, and joy. కాబట్టి తండ్రి మహిమపరచడం వలన విశ్వాసి శాంతి, సమాధానము, సంతోషము, ప్రేమతో జీవిస్తాడు. Yes, let me read one verse in Galatians chapter 5. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం. Just read verse 22. First, this much portion, but the fruit of the Spirit is love, joy, peace. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము కదా. ఎస్ బ్రదర్. This is the vital principle sometimes we neglect. ఇదిగో ఈ ప్రధానమైన నియమాన్ని చాలా సార్లు మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. It is the divine work of the Holy Spirit which is not seen by others, but it is going on in your life. ఆ దైవిక క్రియ ద్వారా జరిగినటువంటి ఆ క్రియలన్నీ ఇదిగో మన జీవితాల్లో కొన్నిసార్లు కనపడుతూ ఉంటాయి. When we show our dependence, that means the Spirit of God works in us. మనం ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు దేవుని ఆత్మ మనలో పనిచేస్తూ This ఉంటుంది. is the unseen work of the Holy Spirit in a believer. అది పరిశుద్ధాత్మని యొక్క కనపడని విధంగా పనిచేస్తూ ఉంటాడు ఆయన. That brings fruit in our life. ఆ రీతిగా వారి జీవితాల్లో ఫలాలను తీసుకొని వస్తూ ఉంటారు. Here we see 9 words. ఇక్కడ 9 పదాలు ఉన్నాయి కదా. This is one fruit with 9 tastes. ఫలం ఒకటే, 9 రుచులు. And it is seen in a believer's life. అవన్నీ విశ్వాస జీవితంలో మనం చూడాలి. So the Spirit of God should work in our life. కాబట్టి దేవుని ఆత్మ మన జీవితాలలో పనిచేయాలి. When the Spirit of God will work in us, మనలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉన్నప్పుడు that His unseen work will certainly be seen when we will have fruit in our life. కాబట్టి ఆ దేవుని ఆత్మ మనలో పనిచేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే అది ఒక ఫలభరితమైనటువంటి జీవితానికి సంబంధించిన క్రియ మన జీవితంలో జరుగుతుంది. So the base of all these things is దీని అంతటికి మూలం understand the person and the work of Lord Jesus Christ. ప్రభువును అర్థం చేసుకోవటం, ఆయన చేసిన ఆ శిలువ కార్యమును మనం అర్థం More you చేసుకోవాలి. understand Him, ఆయన అర్థం చేసుకున్నప్పుడు more Christ will be reproduced in your life. ఆయన ఎంతగా అర్థం చేసుకుంటామో అంతగా ఆయనను మన జీవితం ద్వారా మనం పునరుత్పత్తి చేయగలం. Christ reproduced in a believer is the fruit for God. క్రీస్తు ప్రభు మన జీవితాలలో ఎక్కువ ఫలాన్ని వృద్ధి చేస్తూ పునరుత్పత్తి కాబోతూ ఉంటాడు. Thank you.